బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ కు బిగ్ షాక్ ఇచ్చారు హౌతీలు. టెల్ అవీవ్ లోని ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ దాడి చేశారు. మిసైల్స్ ను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ పై విచారణ ప్రారంభించింది ఎయిర్ డిఫెన్స్ విభాగం. ఇజ్రాయెల్ కి సంబంధించి ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గంట పాటు గగనతలాన్ని మూసేసింది ఇజ్రాయెల్. మిసైల్స్ దాడి కారణంగా టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా అబుదాబికి మళ్లించిన పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దాడికి సంబంధించి విజువల్స్ ఒక్కసారిగా అక్కడ వారిని షాక్ గురి చేసే ఒక వ్యక్తి అట్టుగా వెళుతున్న సందర్భంలో ఆ విజువల్ సాధారణంగా ఎయిర్పోర్ట్కి వెళ్లే క్రమంలో అందరూ ఫుటేజ్ తీసుకుంటూ ఉంటారు, వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ బాంబు దాడి విజువల్స్ ఆ వ్యక్తి రికార్డ్ చేశాడు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బెన్ గవీర్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. We are in right now in the checking in the airport in Israel. There is a siren and everybody is escaping to the ఇజ్రాయెల్ కు బిగ్ షాక్ ఇచ్చారు హౌతీలు. అంటే కనుక ఉన్న మాట వినిపిస్తోంది. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ దాడి జరిగింది. ఇటు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు సంబంధించి భారత్ కాస్త ఆశ్రయం పొందడం, లేకపోతే దానికి సంబంధించి సాయం పొందే అవకాశం వినిపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఐరన్ డోమ్ వ్యవస్థ అక్కడ ఫెయిల్ అయ్యిందా అనే క్వశ్చన్ రైజ్ చేసే ఘటనకు సంబంధించిన ఆ విజువల్ని మనం చూడడం జరుగుతోంది. ఇక్కడ టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ దాడి జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద దాడికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఇజ్రాయెల్ ఎటువంటి పురోగతి సాధించింది ఈ ఘటనకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ఇజ్రాయెల్ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ లాంటి ఇంకా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రయాణికులు వస్తారో అట్లాంటి ప్రాంతాల్లో ఇంకా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. జనరల్ గా ఐరన్ డోమ్ అనేటువంటి వ్యవస్థను కలిగి ఉంది ఇజ్రాయెల్. గతంలో మనం చూసాం, గాజా పైన యుద్ధం చేస్తున్న సందర్భంలో అక్కడ చాలా స్పష్టంగా అటు నుంచి వచ్చేటువంటి మిజైల్స్ అన్నింటినీ ఈ ఐరన్ డ్రోమ్స్ నిలువరించినటువంటి సిచ్యువేషన్. ఆటోమేటిక్ సిస్టమ్ ఇదంతా కూడా ఆటోమేటిక్ గా మిజైల్ ను గుర్తిస్తాయి, మిజైల్ ని ఆకాశంలోనే పేల్చేసే ప్రయత్నం చేస్తాయి టార్గెట్ ను గుర్తించి ముందుగానే. కానీ ఇక్కడ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఐరన్ డ్రోమ్ వ్యవస్థ. దానికి రీజన్ కనుక్కునే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తా ఉంది, విచారణకు ఆదేశించింది. అయితే ఎయిర్పోర్ట్ కి 170 మీటర్ల దూరంలో మిజైల్ పడినట్టుగా, బాలిస్టిక్ మిజైల్ పడినట్టుగా గుర్తించారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం మాట్లాడుకునే సందర్భంలో ఆడియోకి సంబంధించి కూడా ప్రస్తుతం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ తర్వాత మళ్ళీ క్విక్ గా మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బెన్ గురియన్ ఈ ఎయిర్పోర్ట్ లో దాడికి సంబంధించిన విజువల్ ఒక ప్రయాణికులు రికార్డ్ చేయడం జరిగింది. ఆయన సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. We are in right now in the checking in the airport in Israel. There is a siren and everybody is escaping to the ఒక్కసారి ఆలోచించండి. మీరు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనుకుందాం, ఏదో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం, ఒక్కసారికి ఒక పెద్ద బాంబు వచ్చి పడితే అదే పరిస్థితి అక్కడ జరిగింది. ఎంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు, బెంబెలెత్తిపోయారు, పరుగులు పెట్టారు, కంగారు పడిపోయారు. ఏదో జరుగుతుందో అర్థం కాలేదు. బాంబుల శబ్దం మీరు ఇంకా సైలెన్స్గా వింటే అక్కడ సైరన్ల మూత వినిపిస్తోంది. అంటే అటువంటి పరిస్థితి, అక్కడ అటువంటి ఉత్కంఠ ఉంది, కాస్త భయాందోళన వాతావరణం అక్కడ కనిపించింది. ఆ వ్యక్తులందరూ కూడా భయపడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు పెట్టారు. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇజ్రాయెల్ దర్యాప్తులో ఏమని తేలింది? హౌతీలకు సంబంధించి ప్రయోగించిన మిజైల్స్ దాడిలో ఐరన్ డోమ్ వ్యవస్థ ఇక్కడ దెబ్బతిందనే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ ఏమంటోంది?
ఎగ్జాక్ట్లీ. ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దీనిపైన విచారణకు ఆదేశించింది. ఎందుకు విఫలమయ్యారు అనేటువంటిది. అయినా దాన్ని ఈ ఐరన్ డ్రోమ్ సిస్టమ్ ఏదైతే 4 అంచెల భద్రత ఉందో ప్రస్తుతం విమానాశ్రయ ప్రాంతంలో 4 అంచెలను 4 లైన్స్ ని దాటుకొని 4 లేయర్స్ ని దాటుకొని ఆ మిజైల్ బాలిస్టిక్ మిజైల్ ఎలా పడింది, ఎయిర్పోర్ట్ వరకు ఎలా రీచ్ అయింది అనే దానిపైన విచారణకు ఆదేశించారు. జనరల్ గా ఇందాక చెప్పినట్టుగా సాధారణంగానే బార్డర్ లో ఈ ఐడిఎఫ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఐడిఎఫ్ సంబంధించిన ఐరన్ డ్రోమ్ సిస్టమ్. కానీ ఈ ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి విమానాలు వస్తాయి, అనేక మంది ప్రయాణికులు ఉంటారు వివిధ దేశాల నుంచి, కాబట్టి ఇంకా అత్యంత భద్రత ఉంటుంది. 4 లేయర్ సంబంధించినటువంటి భద్రత ఉంది ఇక్కడ. 4 అంచెల భద్రత అయినా దాన్ని దాటుకుని మిజైల్ రావడం పైన ఆలోచన చేస్తా ఉంది. ఒక్కసారిగా అలర్ట్ అయింది. 1 అవర్ వరకు గగనతలాన్ని మూసివేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలోనే యుద్ధం జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భారత్ కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదం పైన పోరాటానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఈ బాలిస్టిక్ క్షిపణి పడడం, ఈ హౌతీకి సంబంధించినటువంటి తీవ్రవాదులు అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. సో దీనిపైన ఆలోచన చేస్తా ఉంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకు వెళ్లేటువంటి విమానాలు కూడా భారత్ రద్దు చేసుకుంది. దాని ద్వారా అబుదాబికి మళ్లించే ప్రయత్నం చేశారు. సో దీనిపైన విచారణ చేస్తా ఉన్నారు. ఈ 4 అంచెల భద్రత దాటుకొని వచ్చినటువంటి విధానం ఏంటి, ఎందుకు ఫెయిల్ అయింది ఈ ఐరన్ డ్రోమ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా మిజైల్ వచ్చినటువంటి మిజైల్ దాడులని అరికట్టడంలో అంటే మధు ఇక్కడ ఈ దాడిని ఎలా చూడాలి? ఎందుకంటే ఇక్కడ భారత్ కి సపోర్ట్ గా మరి ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ విషయంలో హౌతీలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది వార్నింగ్ గా చూడాలా, ఇది ఇజ్రాయెల్కి ఇచ్చే వార్నింగ్ గా చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ ఇస్తా ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ని బెదిరించే క్రమంలో ఈ అడుగు కింద చూడాలా, ఎట్లా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నే వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దాడి ఇజ్రాయెల్ భావించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కేవలం 75 మీటర్ల దూరంలోనే ఈ బాలిస్టిక్ క్షిపణి ఈ మిజైల్ పడింది. ఒక దాదాపు 75 మీటర్లకు పైగా పెద్ద గోతి పడింది. 8 మంది గాయపడ్డారు. దీనిపైన విచారణకు ఆదేశించారు. కాబట్టి ఈ టార్గెట్ సంబంధించినటువంటి లక్ష్యం ఏంటంటే ప్రపంచ దేశాలకు మేము ఇజ్రాయెల్ పైన దాడి చేయగలుగుతాము అనేటువంటిది చెప్పే ఉద్దేశమే ఇది చాలా స్పష్టంగా. సో దీనిపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఐడిఎఫ్ దీనిపైన విచారణకు ఆదేశించి కాబట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ తీవ్రవాదం పైన అనేక సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తా ఉంది. ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో చిన్న దేశమైనప్పటికీ వాటన్నిటి నుంచి 24 గంటలు 24/7 యుద్ధం చేస్తుంది. వారిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, వారిని అందరినీ అడ్డగిస్తూ ఆర్థికంగా అనేక రకాల టెక్నాలజీ ప్రకారంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తా ఉంది. అట్లాంటి కంట్రీలోనే, అంత భద్రత ఉన్న కంట్రీలోనే దాడి చేయడంతో భారత్ కూడా అలర్ట్ అయింది. పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అన్ని విషయాలను సమీక్ష చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి కదలికలు వీటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మధు మీరు లైన్లోనే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ని చూద్దాం. ఆ విజువల్ని చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగిందని. ఎప్పుడైతే బాంబు శబ్దం వినిపించిందో అందరి గుండెలు గుబేలుమన్నాయి. వాళ్ళు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. విమానాశ్రయంలో మీరు చూడొచ్చు, అదుగు మీరు అటు వెళ్ళిపోండి సేఫెస్ట్ పొజిషన్స్. మరి ముఖ్యంగా ప్రతి ఎయిర్పోర్ట్ కూడా బంకర్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఆ దాడికి సంబంధించి ముందుగా ఆ దాడి విజువల్స్ ఒక వ్యక్తి రికార్డ్ చేశారు. డిస్ట్రిబ్యూట్ విజువల్స్ చూస్తున్నారు కదా, ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ తర్వాత ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకునే సందర్భంలో ఆ ఫుటేజ్ రికార్డ్ అయింది. ముందుగా డిస్టర్బింగ్ విజువల్స్ కి సంబంధించిన వీడియో చూద్దాం. ఆ తర్వాత కంటిన్యూస్ లో ఈ విజువల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందుగా ఆ విజువల్ చూద్దాం. Wow, esse boom! Wow! Yo! 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 We are right now checking in the airport in Israel. There is a siren and everybody is escaping to the
ఒక్కసారిగా మీరు అక్కడ ఉండుంటే కనుక ఆ పరిస్థితి మనకి ఎంత భయానకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే ఎయిర్ ఇండియా కూడా అలర్ట్ అయింది. ఎయిర్ ఇండియా తన విమానాన్ని మళ్లించింది అబుదాబికి. ఎయిర్ ఇండియా కూడా అలర్ట్ అయింది. ఈ పరిస్థితి మరి ముఖ్యంగా టెల్ అవీవ్లో ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఎయిర్ ఇండియా కూడా అలర్ట్ అయింది. అబుదాబికి తన విమానాన్ని మళ్లించింది. అక్కడ ప్రయాణికులకు సంబంధించి ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి నుంచి కాస్త బయటపడినట్టుగానే భావించడం జరుగుతోంది నిజానికి. ఎందుకంటే గంట పాటు ఆ ఎయిర్పోర్ట్ని పూర్తిగా ఆపరేషన్స్ని క్లోజ్ చేశారు. ఎటువంటి విమానాల రాకపోకలకి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ప్రమాదం స్థాయి ఆ తీవ్రతతో ఉంది. ఆ తర్వాత అక్కడికి అలర్ట్ అయిన అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు దాడి చేశారు, ఎప్పుడు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఏ విధంగా దాడి చేయడం జరిగింది, అలాగే సెక్యూరిటీకి సంబంధించి ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది, అలాగే ఇంటర్సెప్టర్స్ ఎందుకు పనిచేయలేదు, ఇంటర్సెప్టర్ పనిచేయని టెక్నాలజీని ఏమైనా ఉపయోగించడం జరిగిందా, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఇవన్నీ కోణాలు కూడా ప్రస్తుతం అక్కడ ఇజ్రాయెల్ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఎయిర్ ఇండియా కూడా తన విమానాన్ని అబుదాబికి మళ్లించిన పరిస్థితి. ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అది కారులో దిగిన వ్యక్తి కారులోంచి దిగిన తర్వాత కారులో నుంచి కూడా ఆ విజువల్ తనకు కనిపించింది. ఆ దాడి శబ్దం వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుస దాడులతో హౌతీలు చేస్తున్న వరుస దాడులతో ఇజ్రాయెల్ బెంబెలెత్తిపోతోంది. ఇజ్రాయెల్ ఇటు భారత్ను కూడా బెదిరిస్తోంది. ఏమంటోంది, ఐఎన్ఎస్ విక్రాంత్ని కనుక అరేబియా సముద్రంలో ఉంచితే విక్రాంత్ని కూడా లేపేస్తామంటూ బెదిరింపులు దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హౌతీలు ఇస్తున్న వార్నింగ్ ని ఎలా చూస్తుంది యావత్ ప్రపంచం? ఇప్పుడు హౌతీలు మరి ముఖ్యంగా యెమెన్ మీద దృష్టి సారించే అవకాశం ఉందా, ఇది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇటు ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఐరన్ డోమ్ వ్యవస్థ ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. వాళ్ళకి చాలా కాసింది, చాలా వారిని కాచుకొచ్చింది నాలుగు కూడా. ఇప్పుడు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ మీద ప్రశ్నను సంధించింది ఈరోజు ఈ హౌతీలు ప్రయోగించిన మిజైల్. సో ఇటువంటి క్రమంలో భారత్ ఎలా ఆచితూచి వ్యవహరించబోతోంది, ఐరన్ డోమ్ వ్యవస్థకు సంబంధించి బహుశా సాయం కోరుదాం అనుకున్న భారత్ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, హౌతీలు ఈ అడుగుతో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇప్పుడు భారత్ ఎలా ఆలోచించాల్సిన అవకాశం రెండు ఉన్నాయి. లేదు హౌతీలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికాని నేరుగా రంగంలోకి దిగుతుందా, ఒకవేళ అగ్రరాజ్యం అమెరికాని నేరుగా రంగంలోకి దిగితే కనుక మనకి ఇంకా తిరిగే లేదు. హౌతీల సంగతి అమెరికా చూసుకుంటే కనుక మనకి రూట్ క్లియర్ అయిపోతుంది. పాకిస్తాన్ ఎదుర్కోవడం మనకు నల్లేరు మీద నడక అనేంత పెద్ద మాట అనకపోవచ్చు, కానీ బహుశా దానికి ఏం తక్కువ కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ హౌతీలు కనుక అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టించకపోతే మన పని ఇంకా క్లియర్గా ఇంకా సాఫీగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ హౌతీల సంగతి, హౌతీల పని పట్టేందుకు ఇజ్రాయెల్ అలాగే అమెరికా కూడా సిద్ధంగా ఉండాలి, అతిశక్తి లేదు. ఒకసారి బెన్ గురియన్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆ వ్యక్తి షూట్ చేస్తున్నాడు, తన సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా